అయినా మనం ఆలోచించి చేస్తుండాల్సింది మావా. ఏంటి? అదే డబ్బు తీసుకున్నావుగా. అయితే రఫీక్ గురించి ఆలోచించక్కర్లేదా? అది కాదురా, వాడు ఉద్దేశం ఏంటంటే అతను ఎవరో తెలియకుండా మన నెత్తిని వేసుకోవద్దు అని. నాకెందుకు ఆ పెద్దాయన్ని చూస్తుంటే మోసగాడ్లా అనిపిస్తోందిరా. రే, మనకి ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు డబ్బులు ఇవ్వలేదే. మన అవసరానికి డబ్బులు ఇచ్చింది నేనేగా. ఇక అతనితో వెళ్ళే విషయం అంటారా? ఆ ఒంటి కళతో నన్నే చేయగలరా చెప్పండి? నిన్నటి వరకు మనతో ఉన్న రఫీక్ ఒక క్షణం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఇలా జరుగుతుందని మనకు తెలియదు కదా. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. జేవియర్కి తెలుసు అనుకుంటా. ఏం తెలుసు? సేవియర్ని పరిచయం చేసిందే ఈ హోటల్ వాళ్ళు. అతను ఒక్కడికి తప్ప ఇక్కడ ఇంకెవ్వరికీ తెలియదు. ఇక అతనితో వెళ్ళక తప్పదు. రేపొద్దునే నాతో హోటల్కి రా. అతనిచ్చే డబ్బులు నీకు ఇస్తాను. సార్, ఒక నిమిషం. హలో. అది ఎక్కడున్నావురా? కారెక్కడా? ఒరే, నాన్న కోపంగా ఉన్నారు. మమ్మల్ని ఎందుకురా ఇలా నువ్వు బాధపడుతున్నావు? అమ్మా, దయచేసి నన్ను తిట్టకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. ఏం చెప్తావురా? నువ్వు ఏదో ఒకటి చెప్తావు, వినటానికి నేనున్నా. మీ నాన్న దగ్గర మాటలు పడేది నేనే కదా. లేదమ్మా, నాకు బేరం దొరికింది, అందుకే ట్రిప్కి వెళ్తున్నాను. ట్రిప్పా? ఏం ట్రిప్పు? నువ్వేం చేస్తున్నావురా? ఒక టూరిస్ట్ అమ్మా అరకులోని చుట్టూ ప్రాంతాలు చూపించాలంట. అడిగిన డబ్బులు ఇస్తారు. నాన్నతో చెప్తే ఒప్పుకోడమ్మా. అందుకని హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు కట్టాలమ్మా. అప్పుడే నాకు ఈ ఆఫర్ వచ్చింది. ఇంకెక్కడి నుంచి ఇంత డబ్బు తేగలను? నువ్వు ఎలాగైనా నాన్నతో చెప్పి ఒప్పించు ప్లీజ్. అతన్ని తీసుకెళ్తే నీకు డబ్బు దొరుకుతుందా? దొరుకుతుందిలే అమ్మా. ప్రస్తుతానికి నేను అడ్వాన్స్ తీసుకున్నాను. అమ్మా, నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్తే నాన్న వింటాడు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఆయన బండిలో వెయిట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ ఫోన్ చేసింది సార్. సారీ. Stop it. ఇంతకీ మీ ఊరేంటి సార్? మలేషియా. ఓ, మీరు ఇప్పుడు అక్కడే? మలేషియా. మీరెందుకు సార్ ఈ కారే కావాలని చెప్పారు? మీకు వింటేజ్ కలెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పక్కూలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గర మంచి గ్రాండ్ మాస్టర్ ఉంది, వెల్ మెయింటైన్డ్. మనం వెళ్ళి చూద్దామంటారా? చూస్తారా? అనవసరంగా చుట్టుకొట్టకుండా బండి పోనవ్వు. నేను అర్జెంటుగా పాస్కు వెళ్ళాలి. కావాలంటే మీరు పోసుకోండి, ఇక్కడెవరూ లేరు. వద్దా?
హలో, దారి తెలిసిందిగా? ప్లీజ్ రండి. హలో, హలో రే చెప్పరా. నువ్వెందుకురా ఫోన్ చేయలేదు? 2-3 సార్లు కాల్ చేశాను, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. వాడిని ఆపరేషన్ థియేటర్కి మార్చారు. మరి వాళ్ళమ్మున్నారు అక్కడ? పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఏమీ తినలేదు. నీ గురించి అడిగారు. డబ్బు పని మీద ఒక చోటకు వెళ్ళారని చెప్పానురా. ఫోన్ ఇమ్మంటావా? వద్దురా, ఆవిడతో నేనెలా? దీనంతటికీ కారణం నేనే కదరా. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించకు. జరగకూడదే జరిగింది. నువ్వేం కంగారు పడకు. రే వాడికి ఏమీ కాదురా. సరే, అక్కడేం జరుగుతుంది? ఎలా ఉన్నారా పెద్ద ఆయన? ఆయనది ఒక రకంగా మొరటి స్వభావం. ఆయన చెప్పింది చేయాలంటాడు. మనకి సమస్య రాకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు లేనిపోనిది ఏమీ చేయకు. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోరా. అతను మన సహాయానికి ఉపయోగపడిన వ్యక్తి కదా. సరేరా, ఏమైనా ఉంటే ఫోన్ చేయి. వాళ్ళమ్మ జాగ్రత్త. సరేరా. ఓకే. ఓకే. The number you have dialed is currently busy. నాకిప్పటికీ అర్థం కాలేదు సార్కి దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటని. ఎనీవే, టేక్ కేర్. గుడ్ లక్.